తమిళనాడులో 234 సీట్లు, పశ్చిమ బెంగాల్ 293 సీట్లు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ జరగబోతోంది. రైట్, కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, మొత్తం మీద చూసుకుంటే 5 రాష్ట్రాల కౌంటింగ్ సరళి మనం గమనిస్తున్నా కూడా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతోంది, తర్వాత ఈవీఎంల కౌంటింగ్. ఏది ఏమైనా ఎస్పెషల్లీ పశ్చిమ బెంగాల్ లేదా తమిళనాడుకు సంబంధించిన ఎఫెక్ట్ అనేది జాతీయ రాజకీయాల్లో పడిపోతోంది. మరి బీజేపీ చెక్ పెడుతుందా మమతా బెనర్జీకి? ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్ కింగ్ మేకర్ అవుతారా అన్న విషయంలో మీరేం మాట్లాడతారు? చందు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. ఈ రోజున 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ అనేటువంటిది ఇది ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్ మనకి ట్రెండ్ కనపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగులు వేస్తారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లో జనరల్గా ఉద్యోగులు అధికారంలో ఉండేటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ఒక సంప్రదాయం ఉంది. అందుకోసమని పోస్టల్ బ్యాలెట్ని ట్రెండ్స్గా మనం చూడలేము. అందుకని 10 గంటలకి పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి దాన్ని కొంచెం వేగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 12 గంటలకి వాస్తవమైనటువంటి ట్రెండ్స్ మనకు అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాం, ఈ 2 చిన్న రాష్ట్రాలకు సంబంధించి ఈ 2 కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది అక్కడ అనేటువంటి దాని మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది క్షేత్రస్థాయిలో పరిశీలన బట్టి. ఇక కేరళకు సంబంధించినటువంటి విషయంలో కేరళలో పోటాపోటీ నెలకొంది ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య. ఈ పోటాపోటీ కూడా 2% డిఫరెన్స్తో ప్రభుత్వం మారొచ్చు అనేటువంటి దాని మీద యూడీఎఫ్ గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అక్కడ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియాలో తన యొక్క ప్రొఫైల్లో సీఎం అనేటువంటి దాన్ని తొలగించారు. దాని మీద సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ అని పెట్టుకోవటం అనేది జరిగింది. అది దాన్ని బట్టే ఒక సంకేతము. ఆల్రెడీ ఎల్డీఎఫ్ ఓటమికి ఒక స్పష్టత ఉంది, ఎల్డీఎఫ్కి ఒక అవగాహన వచ్చింది అనేటువంటి దాని మీద అర్థమవుతున్నటువంటి అంశం. అక్కడ సంప్రదాయంగా 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారతాయి, కానీ ఎల్డీఎఫ్ గత ఎన్నికల్లో 2వ సారి గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇప్పుడు గెలుపుకి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల వైపే దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క ఆలోచన కూడా. అంటే ఎందుకు అని అంటే దీనికి కారణం ఏంటి అని అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ 2 రాష్ట్రాలను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు అంటే బహుశా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఇప్పుడు 3వసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో బహుశా ఆయనకి చివరిసారి ప్రధానమంత్రి అవ్వచ్చు ఆయన వయసు రీత్యా. ఇంకొకసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ. అందుకని ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైనటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావటం అనేటువంటిది వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళు ఎన్నికల ప్రచారం కూడా అలా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులను ప్రకారంగా మనము చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవంగా ఏఐడిఎంకే, బీజేపీ 2 కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నికలకు ముందు టీవీకేని కూడా కలుపుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. ఒకవేళ టీవీకే విజయ్ కూడా ఎన్డీఏలో కలిసి ఉంటే డిఎంకేకి ఖచ్చితంగా ఓటమి వచ్చేది అనేటువంటిది ఒక చర్చ ఉంది. అలాంటి సాధ్యం కాలేదు. ఎన్డీఏలోకి టీవీకే విజయ్ రాలేదు. వాళ్ళు ఐడియాలజికల్ రైవలిటీ అనేటువంటిది బీజేపీతో తనకు ఉంది అని విజయ్ ప్రకటించడం అనేటువంటిది బీజేపీకి ఒక గొడ్డలి పెట్టు లాంటి అంశంగా ఉంది. అందుకని ఇప్పుడు విజయ్ అక్కడ ఓట్లు చీల్చేటువంటి విషయంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీవీకే. ఆ ఓటు చీలిక విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ ప్రకారంగా ఓటింగ్ సరళి ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ అంశాలను గమనిస్తే టీవీకే చీల్చినటువంటి ఓటుల్లో అత్యధికంగా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఓట్లే ఉన్నాయి. తక్కువ ఓట్లు
డిఎంకే Right, కృష్ణాంజలి గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది అనేటువంటి దాని మీద. అందుకని డిఎంకేకి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటువంటి ఒక స్పష్టత ఉంది. ఎన్డీఏ ప్రభావం ఎలాగో అక్కడ తమిళనాడులో ఉండదు, బీజేపీ ప్రభావం ఉండదు. ఏఐడిఎంకే జయలలిత చనిపోయిన తర్వాత ఒక బలమైనటువంటి నాయకత్వం అనేటువంటిది ఏఐడిఎంకేకి లేకపోవటం, అందుకని కొంతమంది నాయకులు ఏఐడిఎంకే నుంచి టీవీకేలో చేరటం, ఇలాంటి ప్రభావాల వల్ల కొంత నష్టం జరిగినటువంటి పరిస్థితి. రైట్ మాట్లాడదాం. రైట్, ప్రస్తుతం మనకి బీజేపీ సీనియర్ నాయకురాలు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు జాయిన్ అయ్యారు. సుహాసిని గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రైట్, మనకి ప్రస్తుతం అంటే ఆల్మోస్ట్ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఒక అంచనాకైతే వచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అస్సోం కావచ్చు, పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది, తమిళనాడులో డిఎంకే. అంటే ఎఫెక్ట్ పడేది ఎక్కువగా జాతీయ రాజకీయాలపై ఇటు పశ్చిమ బెంగాల్, తమిళనాడుకి సంబంధించిన రిజల్ట్. సో మీరేమంటారు,